నాకు తెలిసిన నాస్టాలజిక్ మెమరీ ఏంటి కలేజాతో అంటే, టీవీలో ఒక టీజర్ వచ్చేది. అంటే లైక్ స్మోక్ లో నుంచి ఫస్ట్ ఒకడు, సెకండ్ ఒకడు, థర్డ్ ఒకడు, లాస్ట్ లో గట్టిగా మహేష్ బాబు ఒక షౌట్ ఉంటది, సో అరుస్తాడు. సో మహేష్ బాబు గట్టిగా అరవడమే ఒక సినిమా. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. హాయ్ అన్న, ఇప్పుడు 30కి కాలేజ్ రిలీజ్ ఉంది కదా? అవునండి. సో మీరు అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్లో చూసారు అప్పుడు మీరు? 2 times చూసాను. సినిమా రిలీజ్ అయినప్పుడు కాలేజ్ అంతగా ఎవరికి అర్థం కాలేదు, కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది. ఆడియన్ పర్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము బ్రో. అది ఎప్పుడు ఎలా, ఏ సినిమాని ఎప్పుడు ఎలా హైప్ చేస్తారో లేకపోతే డిజాస్టర్ చేస్తారో తెలియదు. బాగుంటది అండి. కాలేజ్ ఈజ్ మోస్ట్ రీవాచబుల్ ఎక్స్పీరియన్స్ చేయగలిగిన సినిమా. ఎందుకంటే ఖాళీగా తింటూ కాలేజ్ సినిమా పెట్టుకుని మిడ్ నైట్ 12 గంటలకు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే మహేష్ బాబు బిఫోర్ మూవీస్ వేరే ఉంటాయి, కాలేజీకి బిఫోర్ మూవీస్ వేరే ఉంటాయి, తర్వాత వేరే ఉంటాయి పరంగా. ఎందుకంటే మహేష్ బాబుది కొత్త వేరియేషన్ ఉంది అందులో. అన్ని సినిమాల కన్నా ఇందులో కొంచెం డిఫరెంట్గా కామెడీ బాడీ లాంగ్వేజ్ చూపించాను. సో కామెడీ వర్షన్గా, డివోషనల్గా, స్టోరీ పరంగా కూడా బాగుంది. అందరూ అతన్ని భగవంతుడు అంటాం, ఇతనేమో నేను భగవంతుడిని కాదు, నేను నార్మల్ పర్సన్ అంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ క్లియర్గా చెప్పడం, ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తే అతను ఆటోమేటిక్గా దేవుడు, భగవంతుడు ఎక్కడ కాన్సెప్ట్ బాగుంది. మొత్తానికి అయితే స్టోరీ బాగా గట్టిగా ఎక్కేసినట్టుంది. సీన్ టు సీన్. అవును, అదే చెప్తున్నారు, ఇంత బాగా అడాప్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు గారి సినిమా కాలేజ్ సినిమా చూసిలా? చూడలే, కృష్ణ గారి సినిమాలు చూసా. సిద్ధుణ్ణి చంపి 533 ప్రాణాలే మిగిల్చాననుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అమ్మ లెక్క తప్పదు సామే.